హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్మేడ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీ ఫుడ్ ఈరోజు చూపిస్తున్నానండి. ఇవి తాటిగారెలు. ఈ సీజన్లో వర్షాకాలంలో ఎక్కువగా తాటికాయలు దొరుకుతాయండి. ఈ తాటికాయలతో మనం గారెలు వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, రొట్టె కింద కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈరోజు మీకు తాటిగారెలు ఎలా రెడీ చేస్తారో ఈరోజు వీడియోలో చూపిస్తాను. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి వీడియో. ఫస్ట్ ఇది తాటి పేసమండి. ఇది మా అత్తమ్మ పంపింది. తీసేసి తాటికాయల్ని కాల్చి పొయ్యి మీద కాల్చి దీన్ని తీస్తారండి తాటికాయల నుంచి. ఇప్పుడు దీంట్లోకి మనకి బెల్లం తురుము యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం బెల్లాన్ని తీసుకోవాలి. ఇవి తాటిగారెలు చాలా హెల్దీ ఫుడ్ అండి, మంచి రెసిపీ, ఎవరు మిస్ అవ్వద్దు. దీనికోసం నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అలాగే ఒక 1/2 కిలో బెల్లాన్ని కూడా తీసుకున్నానండి. నేను ఒక బాక్స్ పిండికి 1 కిలో బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇది ఈ బెల్లాన్ని మెత్తగా మెదిపి ఎక్కడ గట్టిగా లేకుండా మెత్తగా చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఒకసారి ఈ బెల్లాన్ని అంతటి కలుపుకుందాం. అలాగే ఈ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలండి. నూకని ఒకసారి కలిపేసుకోకూడదు, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. గారె వేయడానికి ఎలాగైతే కావాలో అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఈ గారెలు చాలా బాగా వస్తాయండి. మనం ఏ షేప్లో వేస్తే అలా వస్తాయన్నమాట. చాలా మంచి రెసిపీ ఇది, ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కూడా బాగా హై ఫ్లేమ్లో హీట్ అవ్వకర్లేదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఇవి వేయించకూడదండి, మాడిపోతాయి, లోపల ఉడకవండి. లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి. నేను దీనికోసం ఒక కవర్ తీసుకున్నానండి, ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకున్నాను. దాని మీద గారె షేప్ వచ్చేలాగా వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిందండి, నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్లో చాలా హెల్దీ రెసిపీ అండి, మర్చిపోకుండా మీరు ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా మంచి రెసిపీ అండి ఇది, ఎవరు మిస్ అవ్వద్దు. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే ఈ గారెలని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో మట్టి పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి కొంచెం టైం టేకింగ్ కానండి, చాలా మంచి రెసిపీ ఇది. టైం ఎక్కువ పడుతుంది కానీ మంచి రెసిపీ అండి. ఈ తాటికాయలు కూడా రైనీ సీజన్లోనే దొరుకుతాయండి. సీజనల్గా వచ్చే ఫ్రూట్ కానీ ఏదైనా కానీ తినాలండి. మనకి మళ్ళీ సీజన్ వరకు కూడా రావు కదండి ఇవి. అందుకని సీజనల్గా వచ్చే ఏ ఫ్రూట్ అయినా వెజిటేబుల్ అయినా కంపల్సరీ తీసుకుని ఒక్కసారైనా టేస్ట్ చేయాలండి. ఇవి చాలా మంచి రెసిపీ అన్నమాట. పిల్లలకి ఎంతో మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. కాకపోతే కొంచెం చేయడానికి టైం పడుతుంది, కానీ చాలా మంచి రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి ఈ గారెల్ని. అలా చేయడం వల్ల లోపలంతా కుక్ అయ్యి గారె చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వీటిని వేడివేడిగా తినకూడదండి, కొంచెం చల్లారిన తర్వాత తినాలండి, అప్పుడు వీటి టేస్ట్ తెలుస్తుంది. అలాగే
మనం ఈరోజు వేసుకుంటే టుమారో తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇందులో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. నా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదని వేయలేదండి. మీరు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు తురుముకుని. చాలా బాగుంటాయి. ఇలాగ అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. అదిగోండి నేను వేయించాను. మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలాగ బాగా డార్క్ కలర్లో వేయించుకోవాలండి. చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీ ఫుడ్, హెల్దీ రెసిపీ తాటి గారెలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎవరు స్కిప్ చేయొద్దు, మిస్ అవ్వద్దు. కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ పిల్లలకి పెట్టండి. మంచి హెల్దీ రెసిపీ అండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే